రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటివరకు షర్మిల గారు జగన్ని మాత్రమే విమర్శించారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా దొంగ అని కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ఈ రెండు పార్టీలతో కూడా పొత్తులతో పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో మరి ఈ రకంగా చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ రకంగా వీళ్ళని ఇంకా అడ్డుకునే అవకాశం ఉంటుంది? అంటే నిన్న షర్మిల ఫస్ట్ టైం చంద్రబాబు మీద డైరెక్ట్గా ఫోకస్ చేస్తూ మాట్లాడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు పెద్ద దొంగలు అనేసి ఆమె చెప్పింది. అంటే ఫస్ట్ టైం చంద్రబాబుని దొంగ అంటూ ఆమె మాట్లాడింది. ఇప్పటివరకు ఆమె విమర్శలన్నీ కూడా జగన్ మీదే ఫోకస్గా ఉన్నాయి. జగన్ వెన్నుపోటుదారుడని, జగన్ 420 అని ఇలాగా కూడా ఆమె వెళ్ళి మాట్లాడింది. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి కూడా జగన్ మీద ఆమె అటాక్ చేస్తుంది. చివరికి ఎవరు విమర్శ చేయని జగన్ ఒక క్రిస్టియను, ఆయన మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతుంటే, చర్చిల మీద అక్కడ అటాక్స్ జరుగుతుంటే దాన్ని ఖండించలేదని కూడా ఆమె మాట్లాడింది. ఆ విషయాన్ని ఇప్పటివరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు. అంటే క్లియర్గా జగన్ బేస్ ఏదైతే ఉందో, జగన్కి ఏ సామాజిక వర్గాల బేస్ ఉందో ఆ సామాజిక వర్గాల బేస్ని అటాక్ చేసే వ్యూహాన్ని షర్మిల ఎంచుకునింది. ఎందుకంటే జగన్కి క్రిస్టియన్ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా బేస్ ఉంటుంది. దాన్ని అటాక్ చేయడానికి కూడా షర్మిల ఏమాత్రం సందేహించకుండా అటాక్ చేస్తుంది. రెండోది బ్రదర్ అనిల్ కూడా పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి డైరెక్ట్గా జగన్ మీద అటాక్ చేయట్లేదు, కానీ ఇండైరెక్ట్గా ఈ బలవంతుడు, బలహీనుడు ఇలాంటి భాష మాట్లాడుతూ బైబిల్ నుంచి కొటేషన్లు చెప్తూ బలవంతుల్ని దించాలంటే బలహీనులకే సాధ్యమవుతుందని ఇట్లాంటివో చెప్తూ ఇండైరెక్ట్గా అదే చేస్తూ వస్తున్నాడు. సో క్లియర్గా షర్మిల జగన్ని టార్గెట్ చేసి జగన్ని సోషల్ బేస్లో ఒక డెంట్, అంటే ఒక పగుళ్ళు క్రియేట్ చేసి అందులో కొంత తాను పొందాలన్న వ్యూహం ఇప్పటి వరకు మనకు కనబడుతుంది. కానీ నిన్న చూసినప్పుడు ఆమె చంద్రబాబును కూడా అటాక్ చేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేషనల్ వైడ్గా కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీనే. ఎందుకంటే బీజేపీ గోలే కాంగ్రెస్ విముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది స్లోగన్. అంటే కాంగ్రెస్ లేని ఇండియాని క్రియేట్ చేయాలనేది బీజేపీ గోల్ పెట్టుకున్నది. కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీనే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి యాంటీగా మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు. రెండోది జగన్ మాత్రం విమర్శిస్తే ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆమె చెప్తున్నది ఏంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, తర్వాత మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు, దాదాపు 12 నుంచి 15 లక్షల కోట్ల విభజన హామీలు ఉన్నాయి, అవేవి నెరవేర్చలేదు. అట్లాగే రాజధాని, అమరావతి రాజధాని ఇవ్వకుండా 3 రాజధానుల పేరుతో డ్రామా ఆడాడు జగన్. ఇవన్నీ ఆమె ఇలాంటివి అనేక విషయాలు ఆమె మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా బీజేపీతో లింక్ అయిన విషయాలే, జగన్ చేతిలో ఉండే అంశాలు కాదు. ఒక రాజధాని వరకే వదిలేస్తే మిగతావన్నీ కూడా ప్రత్యేక హోదా జగన్ ఏం చేయలేడు, తర్వాత ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ ఆపడం జగన్ వల్ల కాదు, ఇంకా విభజన హామీలు కూడా జగన్ ఏం చేయలేడు, అవన్నీ కూడా కేంద్రం ఇవ్వాల్సిందే. జగన్ చేయాల్సింది ఏంటంటే కేంద్రంతో పోరాడే విషయాన్ని జగన్ చేసి ఉండాలి. అంటే పోరాడాలి కేంద్రంతో, అది చేయలేదు జగన్. కేంద్రంతో పోరాడకుండా జగన్ ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ చేయడం మాత్రమే చేస్తూ వచ్చాడు. ఆ రిక్వెస్ట్ వల్ల కొంతవరకు కొన్ని ఫండ్లు రావడం, కొన్ని అప్పులకి పర్మిషన్లు ఇవ్వడం, కొన్ని ఫండ్స్ స్కీమ్స్కి ఫండ్స్ తెచ్చుకోగలడం, ఇవి చేయగలిగాడు జగన్ పోరాటం. ఎందుకు నువ్వు పోరాడలేదు అన్నప్పుడు జగన్ సమాధానం ఏంటంటే కేంద్రంతో పోరాడే పరిస్థితి మనకు లేదు, ఎందుకంటే కేంద్రం మీద డిపెండ్ అయిన రాష్ట్రం మనం, కాబట్టి కేంద్రంతో గొడవ పెట్టుకుంటే మనకు ఫండ్స్ రావు, కాబట్టి నేను కేంద్రంతో మంచిగా ఉన్నాను అనేది చెబుతున్నాడు. అయితే దాంట్లో ఇంకొక హిడెన్ కారణం కూడా ఉంది. అది అందరికీ తెలిసిన కారణమే, ఆయన చెప్పని కారణం. అదేంటంటే ఇతని మీద దాదాపు 18 కేసులు ఉన్నాయి. ఈ 18 కేసుల్లో ఈడీ, సిబిఐ చాలా తీవ్రంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఒక్కసారి కానీ మోడీ పగ్గాలు వదిలితే ఆ 2 జాగిలాల్లాగా వెంటబడతాయి. కాబట్టి
జాగ్రత్తగా లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది జగన్. అందువల్ల కూడా పర్సనల్ రీజన్స్ వల్ల ప్రధానంగా మోడీతో అనుకూలంగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇది, మోడీకి అక్కడ ఏ రకమైన వ్యతిరేకత లేదు. చంద్రబాబు కూడా 2019 నుంచి మోడీతోనే ఉంటున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ బిగినింగ్లో పాచిపోయిన లడ్లు ఇవేవో అన్నాడు, దాని తర్వాత అతను కూడా ఎన్డీఏలో చేరిపోయాడు. కాబట్టి ఏ రకమైన మోడీ వ్యతిరేకత అక్కడ లేదు. ఇప్పుడు ఈమె మోడీకి యాంటీగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేసినప్పుడు జగన్ ఒకనే ఇన్ని రోజులు మెయిన్ టార్గెట్ చేసింది. ఎప్పుడో నామకే వస్తే మన చంద్రబాబు పేరు ఎత్తేది. ఇప్పుడు ఆమెకి అనివార్యంగా ఆమె చంద్రబాబుని అటాక్ చేయాలన్న సిచ్యువేషన్ ఆమెకు వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు ఎన్డీఏలో చేరిపోతున్నాడు. సో అప్పుడు జగన్ కంటే కూడా బీజేపీతో ఎన్డీఏలో చేరిపోయాడంటే డైరెక్ట్ పొత్తులో ఉన్నాడు. జగన్ ఇండైరెక్ట్గా బీజేపీతో అనుకూలంగా ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడు ఆ గవర్నమెంట్లో చేరలేదు, ఎన్డీఏలో చేరలేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆమె విమర్శ చంద్రబాబు మీదకి వెళ్తుంది. సో ఇప్పుడు 3 కూటములుగా ఏర్పడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్ వైసీపీ ఒక పార్టీ, తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 ఒక కూటమి, ఇటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న పార్టీలు కలిపి జై భారత్ మన జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళు కలిసి ఏదో 11 పార్టీలు అంటున్నారు. అవన్నీ పెద్దగా ప్రభావితం చూపించే పార్టీలు కాదు. అవంతా అన్నీ కలిసి కూడా 1% పైన ఓట్లు వచ్చే పరిస్థితి లేదు ఆ పార్టీలకి. కాబట్టి వాటిని మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సో ఈ 3 కూటముల్లో ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే షర్మిల స్టాండ్ ఏంటి, షర్మిలకి ఓట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఆ కూటమికి. షర్మిల అంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరి ఓట్లు ఆమె చీలుస్తుంది అనేది వాళ్ళ చర్చ. సో ఈ యాంగిల్లో చూసినప్పుడు షర్మిలాకి ఓటు వేయడానికి ప్రాతిపదిక అక్కడ జనాలకి ఏమీ లేదు. కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి? అక్కడ క్లియర్గా 2 శిబిరాలు ఉన్నప్పుడు, ఆ 2 శిబిరాలు బలంగా ఉన్నప్పుడు ఒక శిబిరం వద్దనుకుంటే ఇంకొక శిబిరానికి వేస్తారు. జగన్ వద్దనుకున్న వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వేస్తారు. కానీ ఈమెకి ఎందుకు వేస్తారు? ఈమెకి వేయడం వల్ల ఏం లాభం వస్తుంది? ఏమేమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మీద ఏమీ ప్రేమ లేదు. అక్కడున్న ఆంధ్రప్రదేశ్ జనాలకి కాంగ్రెస్ మీద కోపమే ఉంది ఇప్పటికి కూడా. సో అక్కడేమి ఒకరు కూడా బలమైన నాయకులు కూడా ఎవరు లేరు. ఇండివిజువల్గా ఏమన్నా వేద్దామంటే ఈమెకు కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణలో పనిచేసి తెలంగాణ నా ఊపిరి, నా ప్రాణం అని చెప్పి నేను ఆంధ్రాతో కూడా పోరాడతాను తెలంగాణ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇప్పుడు సడన్గా కన్నీళ్ళు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందంటే ఎవరు కూడా అక్కడ నమ్మరు. 10 ఏళ్ళుగా మరి ఏం చేస్తున్నావు అన్యాయం? ఇప్పుడు కాదు కదా అన్యాయం, 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది కదా. ఏం చేస్తున్నావు అన్న ప్రశ్న వస్తుంది. నీకు అక్కడ కుదరక అక్కడ అంగడి మూసేసి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి మాట్లాడద్దు అన్న ఇది జనాల్లో అక్కడ ఉంటుంది. అట్లాగే ఆమె ఆశించినట్టు వైసీపీ నుంచో తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చి చేరలేదు. వెళ్ళిన ఒక ఆయన రామకృష్ణారెడ్డి కూడా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చేసాడు. ఎవరు లేరు. అంటే వ్యక్తులుగా పార్టీలోకి ఎవరు కొత్తగా రాలేదు. ఓట్ల షేర్ కూడా ఆమెకేం పెరిగే అవకాశం లేదు. మహా అంటే ఒక 0.5% పెరిగితే పెరగాలి, అది కూడా కష్టమే. కాబట్టి ఆ 1%, 0.5% అనేది ఆమె జగన్ వ్యతిరేక ఓటునే చీల్చే అవకాశం కనబడుతుంది, జగన్ ఓటు కంటే కూడా. ఆ మేరకు అల్టిమేట్గా జగన్కే మేలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని చాలామంది ఇప్పటికి కూడా ఎక్కడన్నా పోయినప్పుడు అడుగుతున్నారు, సార్ షర్మిల నిజంగానే జగన్కి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే జగన్ పెట్టిన మనిషి అయినా సార్ అని. అంటే చాలామందికి ఏంటంటే షర్మిల జగన్ బాణమే, ఇప్పటికి కూడా జగన్కి అనుకూలంగా జగన్ ఎంతో కొంత ఓటు చీలుస్తుందనే ఈమెను దించాడు అన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అందుకనే జగన్నే ఆమె టార్గెట్ చేసింది. జగన్నే చేయడం వల్ల జగన్ వ్యతిరేక ఓటు తనకు వస్తుంది, కొంత చీల్చుతుంది ఈ కూటమి నుంచి అన్న అభిప్రాయం కనబడుతుంది. ఇప్పుడు ఆమె చంద్రబాబును కూడా అటాక్ చేయడం అనేది కూడా దానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు దొంగే, జగన్ దొంగే అన్న ఒక నెరేటివ్ని ఆమె బలంగా తీసుకెళ్తే అప్పుడు వీళ్ళిద్దరికీ ఓటు వేయద్దు అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే నోటా బదులు ఈమెని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ కూటమికి ఓటు వేయచ్చు.
సో ఆ రకంగా జగన్కే వెళ్ళిపోతుంది అల్టిమేట్గా. ఈమె చీల్చే 500 1000 చీలిస్తే కొన్ని నియోజకవర్గాల్లో అయినా అది ఆ మేరకి కొంత ప్రభావం చూపచ్చు అనేది ఇప్పుడు చెబుతున్నారు. ఇది ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.